మామూలుగా సీనియర్ స్టార్ హీరోలకు ముందు రోజు ప్రీమియర్ వేయడం అనేది గత కొన్నేళ్ళుగా జరగలేదు. ఇప్పటి జనరేషన్ హీరోలు మాత్రం ఆ రిస్క్ తీసుకుంటున్నారు. కానీ బాలయ్య దాన్ని బ్రేక్ చేస్తూ ముందస్తు ప్రదర్శనలకు సిద్ధమవడం చూస్తే ట్రెండ్ని ఫాలో అవుతున్నట్లు కనిపిస్తుంది. ఓజీ, కాంతార తర్వాత అడపాదడపా హిట్లు వస్తున్నప్పటికీ థియేటర్లను వారాల తడబడి ఫుల్ చేసే మాస్ సినిమా టాలీవుడ్కి రాలేదు. అందుకే అఖండ 2 మీద బయర్లు భారీ ఆశలు పెట్టుకున్నారు. అర్ధరాత్రి ఏ మాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా చాలు వసూళ్ల ఊచకొత ఖాయం అంటున్నారు. కాకపోతే ప్రీమియర్ ధర 600 రూపాయలు పెట్టడం కొన్ని చోట్ల ప్రభావం చూపిస్తున్నట్టు ట్రేడ్ టాక్. నగరాలు, పట్టణాల్లో ఓకే, కానీ చిన్న సెంటర్లలో ఇబ్బంది. అందుకే కొన్ని చోట్ల ప్రభుత్వం అనుమతించిన గరిష్ట ధర కంటే తక్కువకే పెట్టారట. నమస్తే సార్, వెంకటేశ్వర్లు గారు. రైట్, గుంటూరులో అఖండ 2 ఉత్సాహం ఎలా ఉంది? అక్కడ సందడి వాతావరణం ఏ విధంగా ఉంది? ఓకే వెంకటరావు గారు, అక్కడ ఎలా ఉంది గుంటూరులో అఖండ 2 సందడి వాతావరణం? ఫ్యాన్స్ ఏమంటున్నారు? ఇక చాలా సందడిగానే ఉంది సార్. చాలా రోజుల గ్యాప్ తర్వాత మళ్ళీ అఖండ ఘన విజయం తర్వాత అఖండ 2 గా రాబోతున్న నందమూరి బాలకృష్ణ గారి చిత్రం కోసం ప్రేక్షకులందరూ భారీ అంచనాలతోటి ఎదురు చూస్తా ఉన్నారు సార్. ఎలా ఉంది సందడి వాతావరణం? ఫ్లెక్సీలు కట్టడం, ఫ్యాన్స్ అంటే అసలు ఏమంటున్నారు అక్కడ? రాత్రి ప్రీమియర్ షో కోసం ఎలా సిద్ధమవుతున్నారు అంతా? అఖండ 2 ఇప్పటి వరకు ఉన్న అన్ని రికార్డుల్ని బద్దలు కొట్టడం కోసం అభిమానులందరూ ఆతృతంగా ఎదురు చూస్తున్నారు. అంటే ఊచకోతకు వస్తుంది అంటారు ఈసారి? ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఊచకోత కన్నా కూడా ఇంకో భారీ పదం ఏదో ఒకటి వెతుక్కోవాల్సి వస్తుంది సార్ ఈ సినిమా తోటి. ఓకే సార్, ఇక గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎన్ని థియేటర్లలో ఈ సినిమా రిలీజ్ కాబోతుంది? గుంటూరు జిల్లా వ్యాప్తంగా మినిమం ఒక 30 నుండి 35 వరకు ఉన్నాయి సార్ థియేటర్స్. ఎన్ని అనే దానికంటే కూడా ఎన్ని ప్రాంతాలు అనే దానికన్నా కూడా ఉన్న ప్రాంతంలో ఇంతకు ముందు ఒక థియేటర్ లో ఆడిన సినిమాల కంటే ఎక్కువగాను ఈ రోజు ఒకే సెంటర్ లోను 2-3 థియేటర్లో వేయడానికి ఎక్కువగా ఉన్నాయి సార్ ఒకేసారి. ఓకే సార్, అయితే ఇక ప్రీమియర్ షోకి 600 రూపాయలు టికెట్ పెట్టడం కాస్త ప్రభావం చూపుతుంది అంటున్నారు. దానికి సంబంధించి ఏమంటారు సార్? అది ప్రభావం చూపిస్తుంది కదా సార్. కానీ అఖండ కోసం భారీగా ఖర్చు పెట్టి ఆ ఖర్చులో ఇప్పుడు పెట్టింది పెద్ద ఖర్చు ఏం కాదు. 600 రూపాయలు అనేది పెద్ద ఎక్కువ అని కాదని, అదే కాక ప్రీమియర్ కాబట్టి దానికైనా పెద్ద ఎక్కువ కాదని జనం అనుకుంటున్నారు సార్. ఓకే సార్, ఇక అఖండ 2 సినిమాకి సంబంధించి అసలు మీరు ఎలా ఉండబోతుంది, అందులో ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి, అసలు ఎలా చూపించబోతున్నారు బాలేని, మీ యొక్క అభిప్రాయాలు ఎలా ఉన్నాయి చెప్పండి సార్ ఒకసారి. సార్, తెలుగు సినిమా చరిత్రలో ఇంతవరకు ఏ హీరో చేయలేని పాత్ర అఖండ ద్వారా చూసాం. దానికి మించి అఖండ 2లో చూడబోతున్నాం అనేది ఒక ఆత్రుతగా ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే సీనియర్ ఎన్టీఆర్ గారిని కూడా ఏఐ ద్వారా సీనియర్ ఎన్టీఆర్ గారు ఉపయోగించుకొని ఆయన పాత్రని కూడా కొంచెం చొప్పించారు సినిమాలో అనేది ఇంటర్నల్ గా కొంత ఉంది. అది దానికోసం కూడా చాలా ఎక్కువగా ఎదురు వస్తా ఉన్నాం సార్. అదే కనుక నిజమైతే అఖండ తాండవం అని పెట్టిన దానికి కంప్లీట్ గా సార్థకం అవుతుంది సార్ సినిమా. రైట్ సార్, ఇక ఈ సినిమా మనకి సనాతన ధర్మం కాన్సెప్ట్తోనే రూపొందింది. దీనికి సంబంధించి మీరేమంటారు? సార్ అవును సార్, ఖచ్చితంగా సనాతన ధర్మం అనేది భారతదేశంలో మనం అందరం నమ్ముకున్నదే సనాతన ధర్మాన్ని. దాన్ని తెలియజెప్పడం కోసమే మా బాలయ్య బాబు గారు కంకణం కట్టుకున్నట్టు, బాలయ్య బాబు గారు, బోయపడిసిని గారు ఇద్దరు కంకణం కట్టుకుని మర్చిపోయిన సనాతన ధర్మాన్ని మళ్ళీ గుర్తు చేసే ప్రక్రియలో కొంత వీరి ప్రయత్నం వీరు చేశారని నేను భావిస్తున్నాను. మన ఈ మధ్యకాలంలో చూస్తే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఈ సనాతన ధర్మం గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆయన తర్వాత బాలకృష్ణ నుంచి ఇలాంటి ఇదే కాన్సెప్ట్ మీద ఈ సినిమా రావడం కూడా చాలా మంది ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నారు. దీనికి సంబంధించి మీరేమంటారు? సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేదానికన్నా ముందే అఖండ వచ్చింది. అఖండాలో ఆల్రెడీ దాని గురించి కొంత పెద్ద చేసి వదిలిపెట్టారు. ఈ సినిమా కంప్లీట్ గా సనాతన ధర్మం విలువలు తెలియజెప్పే విధంగా ఉంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఓకే సార్, ఇక ఎలా ఉండబోతుంది రేపటి నుంచి వచ్చే వారం రోజుల పాటు అఖండ ఊచకోత ఎలా ఉండబోతుందని మీరు ఊహిస్తున్నారు?
అఖండ తాండవం అని పెట్టిన దానికోసం ఆ శివుడి తాండవం ఎలా ఉంటుందో రేపు మా బాలయ్య తాండవం ఈ రోజు నుంచి ఈ అర్ధరాత్రి నుంచి అఖండ 2 ద్వారా మా బాలయ్య బాబు తాండవం మొదలు కాబోతుందని ఆశతో ఎదురు చూస్తా ఉన్నాం సార్. అయితే రైట్, ఒకసారి మీకు బాలయ్యతో ఉన్న అనుబంధం గురించి ఏమైనా చెప్పగలుగుతారా? బాలయ్య బాబు గారితో అనుబంధం అంటే ప్రత్యక్షంగా చాలాసార్లు కలిసాం సార్. ఎప్పుడు కలిసినా మా మా అభిమాని ఎక్కడి నుండో దూరం నుండి వచ్చాడు, వాళ్ళకి కావాల్సినవి కావాలని చెప్పి దగ్గరగా తీసుకొని ప్రేమగా ఆత్మీయంగా మాట్లాడి ఎక్కడి నుండి వచ్చారు మీరు, మళ్ళీ జాగ్రత్తగా తిరిగి ఇంటికి వెళ్ళండి, కంగారు పడద్దు, మీ ఇంటికి రండి, మీ పద్ధతులు అని దగ్గర తీసుకొని మాట్లాడగలిగే స్వభావం కలిగిన వ్యక్తి మా బాలయ్య. ఓకే రైట్, థ్యాంక్ యూ సార్ వెంకటేశ్వర్ గారు. మనం మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.